చేసేవాడు కాదు, కోసివేసేవాడు అసలుకేం కాదు. ఈరోజు ఈ కూడిక ద్వారా దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా, కుటుంబానికి రావాల్సిన ఆశీర్వాదములు పరిపూర్ణంగా కలుగునట్లుగా ప్రార్థన పూర్వంగా దేవుని సన్నిధిలో సాగిపోదాం. ఇంతవరకు కూడా ప్రభువారికి తోడుగా ఉండి నడిపించుకున్నారు. ఈ సమయంలో దేవుని లేఖన భాగం గురించి కొన్ని మాటలు మనం ధ్యానించుకొని ముందుకు కొనసాగించబడదాం. చూడండి, యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం. యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం చదువుతాం. యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సర్వశక్తి మందిరమైన దేవా, పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తోత్రాలను చెల్లిస్తున్నాను. చదవబడిన లేఖన భాగముల నుంచి మీరు నాతో మాట్లాడండి స్వామి. దేవా, వాక్కు వెల్లడి అవ్వచ్చుండగా ప్రతి హృదయం తెరవబడినట్లుగా, ప్రతి మాట మంచి నేల మీద పడిన విత్తనంగా మార్చబడినట్లుగా, క్రియారూపంలో కార్యసిద్ధి జరుగునట్లుగా మీకు దయచేయమని ప్రార్థించవచ్చు. వచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. ఇంకా ఆలస్యంగా వచ్చేవారు ఎవరైనా ఉండి నడిపించమని నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ప్రాణాత్మ శరీరం నీ చేతిలోకి సమర్పణ చేస్తుంది. యేసు నామాన్ని బట్టి వేడుకున్నాను తండ్రి. ఆమేన్ చెప్దాం అందరము. ఆమేన్. చదువుబడిన లేఖన భాగం దేవుని బిడ్డలారా, యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల. ఎవరి మాట వినాలి మనము? దేవుని మాట. ఈ రోజులలో క్రైస్తవ జీవితంలో ఉన్న తన ప్రజలు ఎక్కువగా అనేక మనుషుల యొక్క మాటలు విని పాడైపోయేవారు చాలా మంది ఉన్నారు. కానీ ప్రభు చెప్పే మాట ఏంటంటే, సమ్మతించి మనసు పెట్టి ఒప్పుకొని మనస్సు పెట్టి ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఆయన మాట వినడానికి మనం ఇష్టపడితే, ఎవరైనా సరే దేవుని పిల్లలైన వారు మనుష్యుల యొక్క మాటల కంటే దేవుని మాట అధికంగా వినడానికి ఏ వ్యక్తులు ఇష్టపడతారో వారు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు అని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, మంచిది ఏదైనా ఇవ్వాలంటే అది దేవుని వల్లనే సాధ్యము. అది దేవుడే చెయ్యాలి. మన బ్రతుకులో ఏ మంచి చేయాలన్నా, మంచి పదార్థములంటే మంచి కార్యాలు అవ్వచ్చు. దేవుని బిడ్డ పదార్థములు అంటే తిండి అనుకుంటాం, కాదు. మంచి కార్యాలు, శుభ కార్యాలు, దేవుని బిడ్డలారా, అద్భుతాలు ఏది జరగాలన్నా అది కేవలం ప్రభు ద్వారానే జరగాలి. మంచి సంబంధం కుదరాలన్నా ఎవరి ద్వారా కుదరాలి? మంచి అద్భుతాలు జరగాలన్నా ఎవరి ద్వారా జరగాలి? దేవుని ద్వారా జరగాలి. దేవుని బిడ్డలారా, ఈ రోజులలో దేవుని పిల్లలమైన మన జీవితాలలో ఎప్పుడు కూడా దేవుని మాట విని అనుభవములోకి మనం మార్చబడితే, లోకము భయంకరమైన పరిస్థితిలో ఉంది. ఎప్పుడైతే దేవునికి లోబడి, దేవుని మాటకి లోబడి, దేవుని సన్నిధిలో విధేయులుగా మనస్సు పెట్టి దేవుని మీద ఆధారపడి ఆ మాట విని దేవుని కొరకు సాగిపోవడానికి ఇష్టపడతారో ఆ వ్యక్తి జీవితాలలో ఎప్పుడు చూసినా దేవుడు మంచే చెయ్యను గాక. ఎప్పుడు మంచే చేస్తాడు. ఆయన చెడు చేసేవాడు ఒక్కటి. ఆయన మాట విని ఆ మాటని దేవుని బిడ్డ హృదయంలో పెట్టుకొని ఆ మాట ప్రకారంగా మన జీవితాలను నడవడానికి ప్రయాసపడితే ఖచ్చితంగా దేవాది దేవుడు ఎప్పుడు కూడా మన బ్రతుకులో ఏం చేస్తా అంటున్నాడు? మంచి పదార్థములను అనుభవించదవు. మంచి పదార్థం, మంచి కార్యాలు, మంచి స్వస్థత, మంచి ఉద్యోగం. అమ్మా వింటున్నావా? మంచి ఉద్యోగం అన్ని కూడా ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. దేవుడే ఇవ్వాలంటే ఎవరి మాట వినాలి? అది సమ్మతించి అంటే ఒప్పుకోవాలి. మనం దేవుని మాటకు లోబడాలన్నమాట. విధేయత చూపాలి. అవును, ఈ మాట ప్రకారంగా నేను నడుస్తాను ఒప్పుకోవాలి. అది
అది అసలు సంగతి. ఒప్పుకోవాలి అంటే ఒక మాట చెప్పాలంటే అనుసరించి నడవడానికి మనస్సు నిలపాలన్నమాట. అర్థమవుతుందా? ఆ వాక్కు అనుసరించి నడవడానికి మనస్సు నిలిపితే వారి ఎడల మంచి కార్యాలు దేవుడు చెయ్యను గాక. వారికి మంచి కార్యాలు దేవుడు జరిగిస్తాడు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. అందుకే చూడండి 81వ కీర్తన 11వ వచనం నుంచి 16 వచనాలు కొన్ని మాటలు మనం చదివితే అందులో చక్కటి మాటలు రాయబడినట్టుగా చూస్తున్నాం. 81వ కీర్తన 11వ వచనం నుంచి 16 వరకు ఒక్కొక్క మాట నెమ్మదిగా చదువునైనా. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి. అది అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి. ఇశ్రాయేలు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకొనున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. అది వినకపోతే హృదయాన్ని కఠినపరిచి ఆ హృదయ కాఠిన్యానికి వాళ్ళని అప్పచెప్తాడంట. అర్థమవుతుందా? అయ్యో అయ్యో ప్రజలు నా మాట వినిన ఎడల. అది అదమ్మా, వినకపోతే నీ కర్మ నీకే అంటారు చూడండి. అదనమాట. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందమ్మా మీకు? దేవుడు ఎందుకు నాకు చేయలేదు అంటే నువ్వు మాట వింటే కదా చేసాడు. దేవుని మాట వింటే కదా దేవుడు చేసాడు ఆ కార్యం. అందుకే దేవుడు బాధతో అయ్యో ఇశ్రాయేలు నా మాట వింటే నీకు ఎంత మేలమ్మా, ఎంత మేలయ్యా అంటాడు. ఎవరన్నా చెప్తారా ఈ మాట? దేవుని బిడ్డలారా, వినకపోతే ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు అన్నట్టుగా హృదయాన్ని కఠినపరిచి హృదయ కాఠిన్యానికి వాళ్ళని అప్పచెప్పేస్తారంట. దేవుడిది తప్పు కాదు, మనం వింటేనే విని నడుచుకుంటేనే మనకు ఆశీర్వాదం. దేవునిది ఏం తప్పులేదు. దేవుడు ఎప్పుడు చూసినా మంచి చేయడానికి సిద్ధంగా ఉంటాడు. నా పిల్లలు నా మాట వింటే చాలంటాను. నా మాట విని వాటి ప్రకారంగా నడిస్తే చాలు. ఆయన మాట ఎలా ఉన్నదో ఆ మాట ప్రకారంగా మనం నడవడానికి ఇష్టపడితే అన్ని మంచిగా చేస్తాడు దేవుడు. ఇది మంచిది కాదమ్మా అనగానే అక్కడ ఆగిపోవాలి. అంతే. ఇది మంచిది కాదమ్మా అనగానే ఏం చేయాలి? ఆగిపోవాలి. ఎందుకు మంచిది కాదు? ఏందంట? ఏం చెప్పాడంట దేవుడు అని అన్ని పిచ్చి ప్రశ్నలు. అది పిచ్చి ప్రశ్నలు వేస్తారు కొంతమంది. ఏందంట? అది అక్కడ ఉంటే ఏందంట, ఇది ఇక్కడ ఉంటే ఏందంట, అక్కడ వెళ్తే ఏందంట, ఇక్కడ వెళ్ళకపోతే, ఇదన్నీ మెంటల్ ప్రశ్నలు. ఎప్పుడు కూడా దేవుని దగ్గర వేయకూడదు. వద్దమ్మా అనగానే ఏం చేయాలి? ఆగిపోవాలి. వద్దమ్మా అనగానే ఆగిపోవాలి. దేవుని సన్నిధిలో దేవుడు ఏ మాట మనతో చెప్తారో ఆ మాట ప్రకారంగా మనం నడవడానికి కనుక ఇష్టపడితే ఆయన భూమి మీదున్న మంచి పదార్థములు, మంచి కార్యాలు, మంచి పనులు మన ఎడల దేవుడు జరిగిస్తాడు. వినకపోతే హృదయాన్ని కఠినపరిచి మీ హృదయ కాఠిన్యానికే మిమ్మల్ని అప్పచెప్తాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా అరణ్యంలో నడిచేటప్పుడు దేవుని మాట విన్నవారు బాగుపడ్డారు, వినని వారు చచ్చారు. చచ్చారా లేదా? చెప్పండి. విన్నవారు బాగుపడ్డారు, వినని వారు ఆకుల వలె రాలేరు. ఆకుల వలె రాలిపోయారు. ఆ రోజు ఈ రోజు అదే దేవుని పని. వింటేనే బాగుపడతారు. ఏ పిల్లలైనా సరే, ఆడపిల్లలైనా మగ పిల్లలైనా పెద్దోళ్ళైనా చిన్నోళ్ళ అందరికి ఒకటే మాట బైబిల్లో, వింటే బాగుపడతారు, వినకపోతే సస్తారు అని అంటారు. కరెక్ట్గా చెప్తాడు అక్క. అయ్యో నా ప్రజలు నా మాట వినని ఎడలా ఇశ్రాయేలు మార్గములను అనుసరించిన ఎడల మాట చెప్పు. ఫస్ట్ మాట చెప్పు. మాట వినని ఎడలా నా మాట అయ్యో చక్కటి మాట అండి. ఎంత బాధతో చెప్తున్నాడు ఆ మాట, ఎంత బాధతో చెప్తాడు ఆ మాట. అయ్యో ఇశ్రాయేలు నా మాట వినని ఎడలా ఎంత మేలు. చదువు. ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఇశ్రాయేలీయులు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. మాట వింటే ఎంత మేలు, అనుసరిస్తే ఎంత మేలు. ఎంత చక్కటి మాట కూడా. మాట వింటే మేలు ఉంటది, వాటిని అనుసరిస్తే మేలు. అది 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఏ మేలైనా సరే దేవుడు మనకి ఇవ్వగల సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు.
అందుకే ఎప్పుడు కూడా పక్క వాళ్ళ మాట, ఇరుగో వాళ్ళ మాట, పొరుగు వాళ్ళ మాట, వాళ్ళు ఇట్లా అన్నారమ్మా, వాళ్ళు అట్లా అన్నారమ్మా, ఇవన్నీ దేవుని పిల్లలు పక్క వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు వినొద్దు. ఎవరి మాట వినాలి? దేవుని మాట. దేవుని మాటకు ఏ వ్యక్తులు లోబడడానికి ఇష్టపడతారో వారికి మేలే చేస్తాడు నా దేవుడు. ఎవరు దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడతారో వారికి మేలే చేస్తాడు నా దేవుడు. ఎప్పుడు కీడు చేసేవాడు అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగద్రొక్కుదును. పట్టండి చప్పట్లు. వేగిరమే, ఆలస్యం ఉండదుగా, క్షణములోనే. అంటే శత్రువులు మన దగ్గరికి వస్తున్నారంటే మన దేవుడి మాట వినట్లేదు అని అర్థం. వింటలేదని అర్థం. అర్థమవుతుందా? వస్తున్నారు, అది మనల్ని అప్పుడప్పుడు ఊపిపోతున్నారంటే చెప్పండి. వింటున్నామా? చెప్పండి, వింటున్నామా? అక్కడ ఏమన్నాడు? వింటే మేలు చేస్తా అన్నాడు. వినకపోతే అనుసరిస్తే మేలు చేస్తా అన్నాడు. అనుసరించకపోతే మీ హృదయ కాఠిన్యమునకు వారు దేవుడు వాళ్ళని అప్పచెప్తారు. మీరేమైతుందో మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి, నాకెందుకు లేదంటారు దేవుడు. ఆయనను వెంబడించడానికి ఇష్టపడితే, ఆయన మాట వినడానికి ఇష్టపడితే, ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడితే, ఆయన శీఘ్రమే వేగిరమే శత్రువులను ఏం చేస్తున్నాడు? చూడండి మాట. ఒకటి మేలు, రెండవది శత్రువులను అణిచివేస్తాడు, మూడవది విరోధులని టపా టపా. మనమేం కర్ర తీసుకెళ్ళి కొట్టక్కర్లేదు. అర్థమవుతుందండి అమ్మలు? మనమేం కర్రలు తీసుకెళ్ళి వాళ్ళని ఏం బాధక్కర్లే. వాళ్ళ ఆ విరోధులని కొట్టడానికి దేవుడే దిగి వస్తాడు. మనం చేయవలసింది కేవలము క్రైస్తవులకే విరోధులు ఉంటారు కొంతమంది. క్రైస్తవుల మీదనే పనికిరాని మాటలన్నీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. దేవుని పిల్లలకే శత్రువులుగా మారే రోజులు ఉంది ఈ రోజులను. కానీ ఎప్పుడు కూడా ఎవరి మాటలు కూడా వినకుండా మనం దేవుని మాటకు విధేయత చూపి దేవుని సన్నిధిలో సాగిపోతే ఒక్కటి మేలు చేస్తాడు దేవుడు. అది ఎలాంటి మేలు నువ్వు కోరుకున్నా అది చేయడానికి దిగి వస్తాడు నా దేవుడు. రెండోది శత్రువులని వేగిరమే. దేవుని మాట విని అనుసరించి నడిచే వారికి ఈ వాగ్దానాలన్నీ గుర్తుపెట్టుకో. ఊరంతా తిరిగి వచ్చి నాకు చేయలేదు దేవుడు అని చెప్పకండి. ఊరంతా నాదే, ఆ ఊరు నాదే, ఈ ఊరు నాదే అంటే వాళ్ళకి జరగదు. మాట విని అనుసరించి నడిచే వారికి మేలు, ఏ మేలైనా చేయడానికి నా దేవుడు. అది వివాహమా, అది ఇల్లా, అది ఉద్యోగమా, అది సమస్యల పైన చేయమా, అనాథ, ఏ మేలైనా సరే, ఇది అది అని కాదు. మనం ఒక మాట చెప్పాలంటే మనం ఆయన మాట విని అనుసరించి నడిస్తే అడగక మునిపే మన ఆలోచనలన్నీ ఎరిగిన దేవుడు దిగి వచ్చి మన ఎడల కార్యాలు చేస్తాం. మనం ఉపవాసాలని వేడుకొని అవసరం లేదు. మాట విని ఆయన దగ్గర నడిస్తే నా బిడ్డలు నాకు అనుకూలంగా నడుస్తున్నారని ఆయన మేలు చేయడానికి దిగి వస్తాం. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఎంత అద్భుతకరమైన కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. ఒకసారి ఆలోచించండి, ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామో. ఆ దేవుని గొప్పతరాన్ని ఆలోచించాలే కానీ పనికిరాని వాళ్ళు మాట్లాడే మాటల వైపు చూడద్దు. అర్థమవుతుందా? దేవుని గొప్పతరాన్ని ఎప్పుడు కొనియాడాలి. దేవుని గొప్పతరాన్ని, దేవుడు చేసే మేలని, దేవుడు చేసే కార్యాలని ఎప్పుడు మన జీవితంలో మనం వాటిని కొనియాడి అనుభవంలోకి మార్చబడను గాక. ఒకటి, దేవుని మాట విని నడిస్తే ఏం చేస్తాడు దేవుడు? మేలు చేస్తాడు. మేలు మంచి పదార్థములు అంటే మేలు చేస్తాడు అని అర్థం. రెండోది, శత్రువులను కొడతాడు. అబ్బా, మనం ఎవరు పోరాడాలో చెప్పండి? మన పక్షంలో ఎవరు పోరాడతాడు? దేవుడు పోరాడతాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఏం చెప్పాడు చూడు? అదమ్మా, ఎవరైతే దేవునిని ద్వేషించే వారు ఉన్నారో వారు దేవునికి లొంగిపోయేటట్టుగా దేవుడు చెయ్యను కాదు. ఎంత చక్కటి మాట్లాడు. యెహోవాని ద్వేషించే వారు వారికి లొంగిపోతారు.
ఎంత మాట అండి, ఎంత మాట. ఇవన్నీ కేవలం మాట మీద నడిచే వాటిలోనే పెట్టాడు దేవుడు. ఆయన మాట ఎవరు విని ఆ మార్గంలో ఆయన మార్గంలో నడుస్తారో వారికి వచ్చే ఆశీర్వాదాలన్నీ లిస్టు రాసి పెట్టాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. యెహోవాను ద్వేషించేవారు వారికి లొంగిపోతారు. లొంగిపోరా అని అంటారా? చూడండి ఏమంటారండి, దొంగలను ఏమంటారు? దొంగలు పట్టుకొని పోలీసు వాళ్ళు ఏమంటారు చెప్పండి మీరు? ఇక్కడ ఎవరో పోలీసు వాళ్ళు అవుతారని చెప్పారట. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికైనా వాళ్ళందరికీ ఇదే ప్రాక్టీస్ ఉంటుంది అనమాట. స్తోత్రం. మంజులమ్మ నిన్న చెప్పింది, మంజులమ్మ మనవరాలు కూడా పోలీసు అవుతారని చెప్తుందంట. నేను పోలీసే అవుతానని చెప్తుందంట. చూసారా దేవుని బిడ్డలారా, వాళ్ళందరికీ రేపు అదే పని ఉంటుంది. అప్పుడు దొంగలను పట్టుకొని దొంగతనం ఆశ్రమానికి రెండు చేతులు పైకెత్తుకొని నిలబడాలి. మన బ్రతుకులో కూడా దేవుని బిడ్డలారా లొంగిపోయేటట్టుగా యెహోవాని ద్వేషించేవారు దేవునికి లొంగిపోయేటట్టుగా చేస్తాడు దేవుడు. ఎంతమంది చేయలేదండి, ఎంతమంది చేయలేదు. దేవుడు కూడా మా కళ్ళ ముందే మన ఎదురుకుండానే లొంగిపోయేటట్టుగా చేశాడు దేవుడు. చేస్తాడా లేదా? సాక్ష్యాలు ఉన్నాయా లేదా? ఇప్పుడు చేస్తాడా లేదా? చేస్తాడు. ఏం చేయాలి మనము? మాట వినాలి. నంబర్ 1. నంబర్ 2, ఆయన మార్గంలో నడవకపోతే ఏం చేస్తాడు? హృదయ కాఠిన్యానికి అప్పచెప్పి నీ సావు నువ్వు సావు అని చెప్తాడు. ఇదే పక్క తెలంగాణ భాష. నీ సావు నువ్వు సావు అంటాడు. అంతే. దేవుడు ఎంత కరుణామయుడో అంత కఠినుడు కూడా. గుర్తుపెట్టుకోండి. ఇష్టం వచ్చినట్టు తిరిగి నాకు దేవుడిని ఏం చేయలేదు అని అంటే ఆ నయ్యమి అదే చేసింది. ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళింది మేలు చేయలేదు అని అంటే ఎందుకు చేస్తున్నా? దేవుడిని అడిగి వెళ్ళిందా? వాడి సేవకుడు వెళ్ళమన్నాడా? వాడి ప్రవచనం ఏమైనా వచ్చిందా? అమ్మా పలానా చోటకి వెళ్ళమని ఏమైనా దర్శనం ఏమైనా వచ్చిందా? ఇష్టం వచ్చినట్టు తిరిగేసి దేవుడు నాకు మేలు చేయలేదు అని అంటే ఎందుకు చేస్తాడు? ఉన్నదంతా పోగొట్టుకోండి. భర్తను పోగొట్టుకుంది, 2 కుమారులను పోగొట్టుకుంది, కోడల్ని పోగొట్టుకుంది. అంత ఒక్క కోడలు పట్టుకొని అప్పుడు మళ్ళా వ్యతిరేకంలోకి వచ్చిన తర్వాత ఆశీర్వాదం వచ్చిందా? మోయాబులో ఉన్నప్పుడు వచ్చింది ఆశీర్వాదం. తిరిగి వస్తే కొన్ని మిస్టేక్లు ఉంటాయి మన దగ్గర. కొన్ని చిన్న మిస్టేక్లు జరుగుతాయి. మళ్ళా ప్రభు దగ్గరికి ఏం చేయాలి మనము? తిరిగిరా. నువ్వు రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావాలని అంటాడు ఆయన. చెప్పలో గట్టిగా, నువ్వు రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావాలి. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు. ఎవరొద్దు నాకు ఆస్తి ఇచ్చేయి, నా ఆస్తి నాకు ఇచ్చేయి అని అన్నాడు. వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎవరు గుర్తొచ్చింది? తండ్రి. ఆ తండ్రి పక్షంలో ఎవరున్నాడు? దేవుడు ఉన్నాడు. మళ్ళా పందుల పొట్టు తింటుంటే గుర్తొచ్చింది. ఏ పొట్టు తింటుంటే? పందుల పొట్టు తింటుంటే బాబోయ్, మా తండ్రి ఇంట్లో అనేక పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెట్టే భోజనం కొంచెమైనా నాకు పెడతారు. మా కూలి వాళ్ళలో ఒక్క కూలివాడిగానే బ్రతుకుతా, కానీ ఈ గది మాత్రం నాకు యేసు ప్రభుని వదిలిపెట్టి వెళ్ళే వాళ్ళ గది అదే. గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి వదిలిపెట్టి తిరుగుబాటు చేసి దేవుని కార్యాలు చేయక, దేవుని మాట వినక, దేవుని కొరకు బ్రతకక తిరుగుబాటు చేసి వెళ్ళిపోయే పండుగ ఎంత పందులు కొట్టాయి కదా. మళ్ళా తండ్రి గుర్తొచ్చేటట్టుగా చేస్తాడు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? హృదయ కాఠిన్యంతో తిరిగి రాక అక్కడే మనిషి వస్తారు. కొంతమంది తిరిగి వచ్చి మరలా తప్పిపోయిన కుమారుడికి ఇచ్చిన ఆ సంతోషం, ఆనందం పొందుకోవడానికి దేవుడు వారికి సహాయం చేయను కాక. తిరిగి వచ్చేవారిగా ఉండాలే కానీ తప్పిపోవడము సహజం. యవనస్తులు తప్పిపోతారు, పెద్దోళ్ళు తప్పిపోతారు, చిన్నోళ్ళు కొన్ని బాధలను బట్టో, శ్రమలను బట్టో, భయంకరమైన పరిస్థితులను బట్టో, కొన్ని సందర్భంలో ప్రార్థన మానేయడము, సహవాసం మానేయడము జరుగుతాయి. మరలా తిరిగి రావాలని దేవుని కోరిక. రాను ఉద్దేశించినట్లయితే మీరు నా యొద్దకే రావాలను. ఆయన యొద్దకు మనం వస్తే ఆయన మనకు మేలు చేస్తాడు. ఆయన మన శత్రువుల పైన జయమిస్తాడు. ఆయన మన శీఘ్రమే అనగదొక్కుతాడు. విరోధులను తమామని కొడతాడా? ఇంకేమైనా ఉందా? అది యెహోవాను ద్వేషించు. ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీకు దేవుడిచ్చే ఆశీర్వాదం. మాట వింటే ఉండే ఆశీర్వాదం.
విని మాట ప్రకారంగా నడిచే వారికి ఉన్న ఆశీర్వాదాలు మంచిగా చక్కగా బైబిల్లో రాసి పెట్టుకోండి. అప్పుడప్పుడు మైండ్ తొలగిపోయే మైండ్ వస్తున్నప్పుడు తీసుకొని చదవండి. స్తోత్రం. హల్లెలూయా. శీఘ్రంగా దేవుని బిడ్డలారా, యెహోవాని ద్వేషించే వారిని లొంగిపోయేటట్టుగా ఎవరికి లొంగిపోయేటట్టుగా? అరే నాయనా, నన్ను ద్వేషిస్తావరా నువ్వు? ఒక మాట చెప్పనండి, ఎక్కువగా దేవుని ఎవరు ద్వేషిస్తారో వాళ్ళే ఎక్కువగా దేవుని స్తుతించేటట్టుగా చేస్తాడు. అవును అవును, దానికి సాక్షి నేనే. స్తోత్రం. హల్లెలూయా. ఎక్కువగా ఎవరు ఎక్కువగా విగ్రహారాధన చేస్తారో వారు ఎక్కువగా దేవుని స్తుతించేటట్టుగా చేస్తారు. అది దైవాసి. తప్పక పట్టుకుంటారు వాళ్ళు, తప్పక దేవుడు దర్శిస్తారు, దేవుని కార్యాలు వారి ఎడల జరిగిస్తారు. దేవుని పిల్లలు మన జీవితాలలో మనం మాత్రం చేయవలసింది ప్రభు మాటకు విధేయత కలిగి ప్రభు మార్గంలో నడవడానికి జీవితాన్ని సమర్పణ చెయ్యదురుగాక. ఇంకేముందమ్మా? వారి కాలము శాశ్వతముగా నుండును. వారి కాలము శాశ్వతముగా నుండును. అంటే మధ్యలో సావరు. అర్థమవుతుందండి? మధ్యలో హఠాత్ మరణము రాదు. వాళ్ళకి ఏమి ఇస్తాడంట? దీర్ఘాయుష్నిస్తాడంట. ఎంత చక్కటి ఆశీర్వాదం. చదివేటప్పుడు ఎంత అనిపించింది నాకు, కానీ నిలబడిన తర్వాత ఇస్తాడు పరిశుద్ధాత్ముడు. స్తోత్రం. హల్లెలూయా. మాట వింటే చెప్పు, మాట వింటే కూడా ఆశీర్వాదం చెప్పండి. రాత్రి దేవుడు చెప్తే ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి అనుకోలేదు నేను. స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అమ్మా. స్తోత్రం. నీతోనే కాదు, నాతో కూడా మాట్లాడుతుంది. అంటే ఇంకా దేవుని మాట వినడానికి, ఇంకా దేవుని సేవ ఎక్కువగా చేయడానికి ఆయుష్ను పెంచుతాడు. స్తోత్రం. హల్లెలూయా. వారి కాలం అంతా శాశ్వతంగా. మంచి కార్యంలో చేస్తారు. నంబర్ 1 మేలు, నంబర్ 2 నంబర్ 3 నంబర్ 4 అతి శ్రేష్టమైన గోధుమలు నేను వారిని పోషించుదును. అప్ప కొట్టడమా, గట్టిగా కొట్టడమా. అది శ్రేష్టమైనది. అంటే మనకి ఇచ్చేది ఇప్పుడు తినే గోధుమలు కాదు, ఇంకా శ్రేష్టమైనది. చెప్పాలి. ఇంకా శ్రేష్టమైన గోధుమలు ఇచ్చి మనల్ని ఏం చేస్తాడు? పోషిస్తాడు. పర సంబంధమైనది, భూ సంబంధమైనది డబల్ ఇస్తాడు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు చూడండి అమ్మా. ఒక్క మాట విని వాటిని అనుసరించి నడిచే వాటిలోనే ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు దాచిపెట్టాడు. ఇంకేమనుందా? కొండ తేనె, మామూలు తేనె కాదు, అది ఏ తేనె? కొండ తేనెతో నేను మిమ్మల్ని తృప్తిపరిచేదను. 16 వరకు అయిపోయిందా? ఇంకా ఉందా? స్తోత్రం. ఎన్నైనాయి? 7 అయిందా లేదా? సంపూర్ణ ఆశీర్వాదం ఉందా లేదా అందులో? 7 ఎంత? సంపూర్ణ ఆశీర్వాదం ఇచ్చాడా లేదా? స్తోత్రం. ఒకసారి చెప్పాలి మేడం, గట్టిగా ముగించేస్తాను. స్తోత్రం. హల్లెలూయా. మాట వింటే ఉండే ఆశీర్వాదాలని మనం కన్నులారా చూడడానికి దేవుడు సహాయము చేస్తాడు. నంబర్ 1 ఇప్పుడు చెప్తున్నాండి. దీర్ఘాయుష్నిస్తాడు, ఇంకా పోషిస్తాడు, ఇంకా చాలా టేస్ట్. యోగాను ఏ తేనెతో పోషింపబడ్డాడో తెలుసా? గుడ్డు లేదు, మనలాగా చికెన్ మటన్ టమాటా తినలే, గుడ్డను కూడా తినలే. కొండ తేనెతో యోగాను ఆర్తిసమించి యోగాను ఏం చేత పోషింపబడ్డాడో తెలుసా? ఆ తేనె తిని సువార్తను ప్రకటించి బాప్తీసాలిచ్చి అరణ్యములో కేకలు వేసి, ఓ సర్వ సంధానమా
చచ్చిపోయే స్థితి రాబోతుందయ్యా మీకు. రక్షణ పొందండి, మారు మనసు పొందండి అని ఆ కొండ తేనెతో పోషింపబడి ఎంత బలం ఉందో చూడండి. ఆ తేనెలో ఎంత బలం ఉందో చూడండి. మనకు కూడా ఎలా ఇస్తాడు, ఎదురిస్తాడు బలం వరకు. అవి ఇవి దీని ఏం లాభం చెప్పండి. ఈ తేనె ఇస్తాడంట దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. రోజు వీటిని చదివితే బలం వచ్చేస్తుంది మనం. రోజు వాక్యం చదివితే ఏమైనా అసలు చదువుతున్నారా మీరు నవ్వుతున్నారంటే చదువుతున్నారు అన్నమాట. చదువుతున్నారా లేదా చెప్పండి. చూస్తున్నా టైం చూస్తున్నా. స్తోత్రం, హల్లెలూయా. కొండ తేనెతో ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడంట. బలం. కొండ తేనెకి సాదృశ్యం ఏంటో తెలుసా? బలం బలం బలం. పోషిస్తాడు, తేనెనిచ్చి బలము ఇచ్చి నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎందులో ఈ ఆశీర్వాదాలని దేంట్లో దాగి ఉన్నదో తెలుసా? ఆయన మాట విని వాటిని అనుసరించి వాటి ప్రకారం నడిచే వారి జీవితాలలో నువ్వు అడిగినా అడగకపోయినా వీటన్నిటి నుంచి నిన్ను పోషిస్తాను, వీటన్నిటి నుంచి నిన్ను ఆశీర్వదిస్తాను, వీటన్నిటిపై జయమిస్తాను, వీటన్నిటిలో గొప్ప ఆశీర్వాదిస్తాను. దాంట్లో డౌట్ పడే అవసరమే లేదు. చూడండి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ దేవుని బిడ్డలారా ఆ 5వ వచనంలో శ్రేష్టమైన ద్రాక్షారసం ఇచ్చి వాళ్ళని పోషించినట్లుగా చూస్తున్నాం. మొదటి ద్రాక్షారసం ఇవన్నీ కూడా మనందరికీ తెలిసే. దేవుని బిడ్డలారా, కానాను విందులో మొట్టమొదటిగా యేసు ప్రభు చేసిన గొప్ప అద్భుతం. మొట్టమొదటిగా ఆ విందుకు దేవుని బిడ్డలు పిలువబడ్డాడు. ఆ విందులో ద్రాక్షారసం అయిన తర్వాత లాస్ట్కి దేవుని బిడ్డలారా ఆయన మాట విన్నందుకు శ్రేష్టమైన ద్రాక్షారసాన్ని దేవుడిచ్చాడు. అక్కడ చూడండి ఆ మాట. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం చదువు. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడి అన్నది. అంతే. ఆ మాట విన్నారా లేదా? వాళ్ళు విన్నారా లేదా? మనం ఇటు పిలిస్తే అంతే, ఇటు పిలిస్తే పోతాం. కానీ యేసు ప్రభు యొక్క తల్లి ఆ యొక్క దేవుని బిడ్డల వివాహంలో ఉన్న కారణాన్ని బట్టి ఆ తల్లి ఆ దేవుని బిడ్డలు అక్కడ ఉన్న వాళ్ళతో ద్రాక్షారసం అయిపోయిందనే తల్లితో చెప్తే ఆ తల్లి దేవుని బిడ్డలారా వాళ్ళతో చెప్పే మాట ఏంటంటే ఆయన మీతో ఏం చెప్తున్నారో అది చేయండి. పోనీ ఇప్పుడు 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 చెప్తాను. మరియమ్మ తల్లిని పూజించడము చాలా మందికి ఇష్టం కదా. ఇప్పుడు తల్లి నేనున్నాను కదా, యేసుప్రభు తల్లే కదా, నేను చేసేస్తాలే అన్నదా? చెప్పండి, గుర్తుపెట్టుకోండి. నేను చేసేస్తానని అన్నదా? నేను దేవుని కుమారుని యొక్క తల్లిని, నేను ఆయనని కన్నాను, నేను ఆయనని పెంచాను, నేను చేసేస్తాలే, పర్వాలేదులే, నాకు అధికారం ఉందిలే అన్నదా? అధికారం ఎవరి చేతిలో? అధికారం ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు తల్లిని కాదు పూజించవలసింది, ఎవరిని పూజించాలి? తల్లి కూడా దేవుడే 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 అని ఆరాధన చేసేవారు బోలెడు మంది. అందుకే యేసు ప్రభుని చూడడానికి వచ్చిన గొల్లలు కూడా తీసుకొచ్చిన వాటిని యేసు ప్రభు పాదాల దగ్గర పెట్టి యేసు ప్రభుని ఆరాధన చేసిరి, మొక్కిరి అని ఉంది. కానీ తల్లిని మొక్కి నేను అక్కడ రాయబడలేదు, గుర్తుపెట్టుకో. అందుకే ఎప్పుడు కూడా ఆ మరియమ్మ తల్లి అని, ఆ తల్లి అని, ఈ తల్లి అని విగ్రహాలు పెట్టి, ఫోటోలు పెట్టి, అది పెట్టి, ఇది పెట్టి, యేసు ప్రభుని కన్న తల్లియే కదా. భూమి మీదకి యేసు ప్రభు రావడానికి ఒక పాత్రుగా మాత్రమే ఆమెను వాడుకున్నాడు దేవుడు, అంతే. ఆ సమయంలో ఆ దినాలలో పరిశుద్ధురాలుగా కన్యకగా ఆమె కనబడింది ఆయనకి, దేవుడికి. అర్థమవుతుందా? పరిశుద్ధురాలుగా కన్యకగా ఆమె ద్వారా ఆమె కనబడింది గనక ఆమె గర్భములోకి పరిశుద్ధాత్మ దేవుడు దేవుని కూడా యేసు ప్రభు ఉద్భవించేటట్టుగా కారకుడుగా అయ్యాడే. కానీ ఆమెను పూజించడానికి యేసు ప్రభుని భూమి మీదకి తెచ్చిన ఆ తల్లినే పూజించాలని దేవుడు ఎక్కడ కూడా రాయబడలేదు. అందుకే ఎక్కడ కూడా యేసు ప్రభునే ఆరాధన చేయడానికి ప్రజలు ఇష్టపడ్డారు. కానీ తల్లిని
పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో, కుమారుని యొక్క నడిపింపుతో, తండ్రి యొక్క నడిపింపుతో ఏ వ్యక్తులు ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతారో వారి జీవితాలలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. అక్కడ జరిగిన సంగతులు ఏంటో తెలుసా? ఆయన చెప్పిన మాట వినండి అంతే. తల్లి కూడా చెప్పింది వాళ్ళకి ఏంటో తెలుసా? ఆయన మీతో ఏది చెప్తారో అది వినండి. మనం కూడా ఎవరు చెప్పే మాట వినాలి? దేవుడు చెప్పే మాట. దేవుడు చెప్పే మాట మనం వినడానికి ఇష్టపడితే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పిన ఆశీర్వాదాలన్నీ కూడా మనకు వచ్చి ప్రార్థించును కాక. ఆమేన్. ఇక్కడ ద్రాక్షారసమును గురించి మనం మాట్లాడుతున్నాం. దేవుని బిడ్డలారా, ఆయన గిన్నె, దేవుని బిడ్డలారా గిన్నెలలో నీళ్ళు నింపండి. ఆ చదువు మా మాట మీకు అర్థమవుతుంది. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టుకు నింపుడని వారితో చెప్పగా, యేసు బాణాలు దేంతో నింపాలి? నీళ్లతో నింపమని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. నింపారా? నింపారు. విన్నారా? మాట విన్నారా? ఏమైనా ప్రార్థన చేశాడు అక్కడ? మాట వినిన వెంటనే ఆశీర్వాదం. అక్కడ కొట్టాలి చెప్పండి. గంటల తరబడి వెళ్ళి స్తోత్రమయ్యా అది ద్రాక్షారసంగా మార్చాను ఏమైనా ప్రార్థన చేశాడు ఆయన? చెప్పండి. చేశాడా? మాట విన్నారు వాళ్ళంతే. మాట విన్న వెంటనే మొదటి ద్రాక్షారసము కంటే చివరిలో పంచిపెట్టే ద్రాక్షారసము ఆశీర్వాదకరంగా మార్చబడింది. మాటలోనే ఆశీర్వాదం. అర్థమవుతుందండి? మాట వినుటలోనే ఆశీర్వాదం. వారు ఆ విందులో వారు దేవుని మాట వినడానికి, తల్లి ఎప్పుడైతే ఆయన ఏది చెప్తే అది మీరు వినండి అంటే, ఆ మాట మీరు ఒట్టి గిన్నెలలో నీళ్ళు నింపండి అంతే. గిన్నెలో నీళ్ళు నింపండి అంతే. అంచుల మట్టుకు నింపండి అంతే అనగానే అనేసి ఒక్క ముక్క కూడా ప్రార్థన చేయలేదు. చేశారా? చేయలేదు. ఏం చెప్పాడు? ఇప్పుడు ఆ నీళ్ళని ముంచుకొని తీసుకొని వెళ్ళి, అది వాళ్ళ దృష్టికి ఏం కనబడిందండి? ఎర్రగా ద్రాక్షారసంగా కనబడింది. నీళ్ళని ద్రాక్షారసంగా మార్చిన దేవుడు మన బ్రతుకులో లేని వాటిని ఉన్న వాటిగా చేసి సంతోషాన్ని అనుగ్రహించగల సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు. ఎర్రగా కనిపించిందండి. అది నింపింది నీళ్ళే, కానీ ముంచి తీసుకొని వెళ్ళే వరకు ఏమైంది? అది చెప్పాలి. ఏంటి కారణం చెప్పాలి? ఏంటి కారణం చెప్పాలి? అది లేదుగా. ఈ రోజు ఆశీర్వాదాలు లేకపోవడానికి కారణం ఏంటి? చెప్పండి. ఒకటి వింటలేదు, విన్నా దూరిపేసి రావడమే. వింటున్నారు గొర్రె తలకాయ ఊపినట్టు మమ్మల్ని కళ్ళు రప్ప కొట్టకుండా. అసలు మమ్మల్ని ఎందుకు చూస్తారో తెలియదు నాకు. ఇప్పటికే నాకు అర్థం కాలేదు. వాక్యం చెప్పాడు మమ్మల్ని చూస్తారు రెప్ప కొట్టకుండా. కళ్ళు పుట్టి అసలు కళ్ళ రెప్పలు కొట్టుకుని మమ్మల్ని చూస్తారు. ఎందుకు చూస్తున్నారో కూడా ఇప్పటికి అర్థం కాలేదు. చేసే పనులన్నీ చెప్పండి. చేసే పనులన్నీ పెద్ద పనులే. చూడడం అయితే అబ్బా శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్లో, ఆదివారం ఎంత చక్కగా కళ్ళు రెప్ప కొట్టకుండా అసలు ఎట్లా చూస్తారో ఏం అర్థం కాదు. అట్లా చూస్తారు. కానీ ఇక్కడ వాళ్ళు విని ఒక మాట చెప్పాలంటే మనలాంటి వాళ్ళంటే పిచ్చిపట్టిందంటే నీళ్ళు దింపాడు తీసుకెళ్ళిపోయమంటుంది. అసలు ఏమన్నా ఉందా? మనలాంటి వాళ్ళు ఏమంటారు చెప్పండి? మనలాంటి ఏమంటారు? నీళ్ళు నింపమన్నారు తీసుకెళ్ళిపోయమంటున్నారు. ఏమైనా ఉందా ఇందులో? ఏమైనా కలర్ కలిపారా? చక్కెర కలిపారా? ఇంకేమైనా బెల్లం కలిపారా? ఏమైనా కలిపారా? ఇది ద్రాక్షారసం ఎందుకు అవుతుందయ్యా? నీళ్ళు నింపిన తర్వాత తీసుకుపోయమంటారు. 33 ప్రశ్నలు వేస్తాం మనం కూర్చొని. 33 ప్రశ్నలు వస్తాయి మనకు. కానీ ఏమన్నా మాట మాట్లాడారండి వాళ్ళు? చెప్పండి. దేవుడు చెప్పినట్టుగా చేసి అందుకే ఏం జరిగింది? గొప్ప సంతోషం. ద్రాక్షారసం సంతోషానికి గుర్తు. ఇప్పుడు ఏమిస్తాడు దేవుడు మాట వింటే? సంతోషమే సమాధానమే చెప్పనా సఖ్యమైన సంతోషం. కదా యేసు కావాలను పాట వస్తలేదు అసలు, మర్చిపోయాను. స్తోత్రం హల్లెలూయా. పాట చాలా అసలు అర్థంతో కూడిన పాట. చూసుకోండి ఒకసారి, దీంట్లో చూసుకొని నేర్చుకొని పాడాలి. యేసు కావాలన్నా, మీకు యేసు కావాలన్నా యేసుని నమ్ముకుంటే చెప్పనా
సంఖ్య సంతోషం అనే చక్కటి మాట, చక్కటి అర్థాలతో కూడిన పాటలు నేను స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ద్రాక్షారసం ద్వారా ఏమి ఇచ్చారు వాళ్ళకి? సంతోషం. ముందు తాగిన వాళ్ళ సంతోషం కంటే వెనక తాగిన వాళ్ళ సంతోషం ఎంత అయింది? అధికమైంది. రెట్టింపు అయింది. ఎందుకు? యేసు మాట విన్నందుకు, విని వాటి ప్రకారం అనుసరించినందుకు గొప్ప సంతోషభరితులుగా మార్చబడ్డారు. మన బ్రతుకులో కూడా సంతోషం కావాలంటే ఏముండాలి? 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 ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. ఊరోళ్ళందరి మాట కాదు. ఎవరి మాట వినాలి? దేవుని మాట దేవుని మాట వినాలి. వినడమే కాదు, వాటిని అనుసరించాలి. వినడం అయితే మందిరంలో చాలా బాగా వింటారు, కానీ అనుసరించడమే చాలా కష్టం. కష్టం. కష్టమైన ఏం చేయాలి? కష్టమైన ఏం చేయాలి? అనుసరించడానికి ఇష్టంతో అనుసరించాలి, ఇష్టంతో అనుసరించాలి. అప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ మనకు వచ్చి ప్రాప్తిస్తాయి. మనం గంటల తరబడి కూర్చొని అడిగే అవసరం లేదు. మన 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 స్థితి చూచే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి దిగి వస్తాడు. అది కదా దేవుని కార్యాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మళ్ళా దేవుని బిడ్డలారా, దేవుని మాట విన్న కారణాన్ని బట్టి, అనుసరించిన కారణాన్ని బట్టి మొదటి ద్రాక్షారసం కంటే రెండోసారి పోసిన ద్రాక్షారసం ఎలా ఉందంట? దూరముగా. దూరంగా. దూరంగా. దేవుని బిడ్డలారా, అందరూ అందుకే అంటారు కదా, అందరూ ఫస్ట్ మంచిది పోసి తర్వాత చెడ్డది పోస్తారయ్యా, నువ్వేమో ఫస్ట్ చెడ్డది పోసి తర్వాత మంచిది పోస్తున్నావు అంటారు. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మాట వింటే గొప్ప ఆశీర్వాదం. దేవుని మాట వింటే మనకు సంతోషం. దేవుని మాట వింటే అద్భుతాలు మన బ్రతుకులో జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయం. లూకాసు వార్త 5వ అధ్యాయం. లూకాసు వార్త 5వ అధ్యాయంలో 1 నుంచి 10 వచనాలు చూస్తే అక్కడ పేతురు, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట చెప్పిన వలవేసిన కారణాన్ని బట్టి ఆ మాట చదువునాను. లూకాసు వార్త 5వ అధ్యాయం. ఆయన లేకుండా ఏ కార్యాలు జరగదు. ఆయన మాట చొప్పున వలవేసినందుకు విస్తారమైన ఆశీర్వాదాలు కలిగినట్టుగా చూస్తున్నాం. చదువు. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడిగిచుండెను. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయుమని అడిగి కూర్చుండి దోణెలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు లోతులకు వెళ్ళాలి. ఏం వెళ్ళాలండి? అప్పటి వరకు ఏం లేదు. మరి చేపలు పట్టేవారు, ఎక్కడే చేపలు ఉన్నాయో, ఎక్కడేస్తే చేపలు దొరుకుతాయో అన్ని తెలుసు వాళ్ళకి. చేపలు పట్టే దాంట్లో నంబర్ 1. కానీ వాళ్ళకి ఏం దొరకలేదు. తర్వాత దేవుడు అంటాడు, దేవుడు ఎక్కి దోణిలో కూర్చొని జన సమూహమునకు బోధించిన తర్వాత, గుర్తుపెట్టుకోండి, బోధించిన తర్వాత ఏ దోణి, 2 దోణులు ఉంటాయి. ఏ దోణిలో ఎక్కాడు? సీమోను పేతురు అనే ఆ దోణిలో ఎక్కాడు. ఎక్కడమే కాదు, దేవుడు కూడా అందులో కూర్చొని జన సమూహములకు వాక్యాన్ని బోధించాడు. బోధించిన తర్వాత ఏం చెప్తున్నాడు? లోతులోకి నడిపించండి. మన బతుకు పైపైన ఉండేది కాదు. ఎప్పుడు కూడా మన వేరు లోతులోకి వెళ్ళాలి. ప్రార్థన అనుభవం, ఆత్మీయ అనుభవంలో ఎప్పుడు పైపైన ఉంటే ఎలా తెలుసా? ఎవరైనా చిన్న మాట అన్నా వెంటనే అలిగిపోతాం. అదే లోతులోకి ఉన్నామనుకో, వేరు లోతులోకి ఉందనుకో, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతా ఉంటాం. ఇంతే కదా, వీళ్ళ పని ఇంతే అనే పనిలే, మా పనిని మేము చేసుకుంటూ పోవాలని అనుకుంటారు. సంఘంలో ఎవరైనా ఒక మనిషి ఏమైనా అన్నా, కుటుంబాలలో ఎవరేమైనా అన్నా, రక్త సంబంధికులలో ఎవరైనా ఏమైనా అన్నా, అమ్మా వేరు కనుక లోతులో ఉంటే
ఆత్మీయ జీవితం లోతులోకి ఉంటే, ప్రార్థన అనుభవం లోతైన అనుభవం ఉంటే ఎవరెన్నన్నా మందిరాలు మానరు, ప్రార్థనలు మానరు, సహవాసాలు మానరు, దేవుని స్తుతించడం మానరు. అది దృఢమైన బలమైన విశ్వాసులేక అనుభవం. ఇప్పుడు లోతులోకి వెళ్ళారా? లోతులోకి వెళ్ళమన్నాడా? ఇప్పుడు చదువు. చేపలు పట్టుటకు ఆ. మీ వలలు వేయుడని ఆ. సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడా రాత్రి ఇంత కష్టపడ్డానయ్యా. రాత్రంతయు ఆ. మేము ప్రయాసపడితిమి ప్రయాసపడ్డాడు. ఎవరు లేకుండా ప్రయాసపడ్డాడు? దేవుడు లేకుండా ఇప్పుడు చెప్పండి, నువ్వు దేవుడు లేకుండా, ఎంత ప్రయాసపడినా దేవుడు లేకుండా ఎంత ప్రయాసపడినా నీ బ్రతుకులో ఒక్క ఆశీర్వాదం కూడా ఉండదు. గుర్తుపెట్టు, ఒక్క ఆశీర్వాదం కూడా ఉండదు. దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపి వాటి ప్రకారం నడుస్తేనే ఇంతవరకు చెప్పిన ఆశీర్వాదాలన్నీ సంతోషం. అంతేకాదు దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఇక్కడ ఏమంటున్నా తెలుసా? చదువుతుంది. రాత్రి అంతయు ఆ. మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ ఏమీ దొరకలేదయ్యా. అయినను ఆ. నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. పేతురు ఏం చేశాడు? ఓన్లీ నేను రాత్రి అంతా ప్రయాసపడ్డాను కదా, ఏం వింటానులే, వదిలే అయ్యా, నాకు అందరూ తెలుసు, నాకు ఈ సముద్రం యొక్క లోతు తెలుసు, వెడల్పు తెలుసు, ఏ మూలకు చేపలు ఉండేదో తెలుసు, ఎక్కడ దాగి ఉంటుందో తెలుసు. కొన్ని సంవత్సరాల నుంచి ఇందులోనే నాకు చెప్పండి ప్రాక్టీసు. ఎందులో ప్రాక్టీసు? చేపలు పట్టే దాంట్లోనే నేను మునిగి తేలాను. మళ్ళీ ఇప్పుడు రాత్రి అంతా కష్టపడాను, ఒక దొరకలే, కానీ ఇప్పుడు మళ్ళీ ఏమంటారు ఏంటయ్యా అని అన్నాడా? మాట చొప్పున వల వేసి. అది అయినను నీ మాట చెప్పున. ఎవరి మాట చెప్పున? ఏదైనా దేవుని మాట చెప్పున వేస్తే ఎంత దొరికింది? అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టాలి. చప్పట్లు. వలలు పిగిలిపోయి. అదమ్మా, అది పైపైనే ఉంటుంది, అసలు ఏం కనబడదు. ఆశీర్వాదాలు పైపైనే కనబడతాయి. కానీ మనం లోతులోకి వెళ్ళి దేవుని మాట చొప్పున వేస్తే, దేవుని మాట చొప్పున నడిస్తే, దేవుని మాటను అనుసరించి నడిస్తే వాళ్ళ పిగిలిపోయినంత ఆశీర్వాదం, ఇల్లు నిండి పోరులు ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చినాడు. అందుకే దావీదు అంటాడు, అయ్యా నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఎంత సంతోషమో! నా గిన్నె నిండి పొర్లడం ఎందుకో తెలుసా అమ్మా? మనమే ఒక నెలొచ్చేవారు పంచే అనుభవాలు ఉన్నాయండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది దేవుడు అసలు దేవుడికి ఇచ్చే అనుభవాలే లేవు. పంచే అనుభవం దేవుడు ఎరగా, పంచే అనుభవాలు దేవుడు ఎరగా. పీసు నారి చాతలే బిల్డింగ్లు ఉన్నాయి కానీ 10 రూపాయలు కానికెళ్ళి. ఇవి ఎక్కడ చెప్పండి? ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? ఇది ఎక్కడ న్యాయం చెప్పండి కదా అమ్మ? పిగిలిపోయే అనుభవం దేవుడు ఇవ్వాలంటే మనం ఏం నడవాలి చెప్పండి? ఎలా నడవాలి? నిండి పొందాలంటే ఈ అనుభవం ఉండాలి మన బ్రతుకులో. దేవుని మాట మాత్రమే వినాలి. మాట విని అనుసరించాడా పేతురు? సీమోను పేతురు అనుసరించాడా? ఎంత ఇచ్చాడు? దేవుడు లేకుండా ఎంతవరకు కష్టపడ్డాడు? దేవుడు లేకుండా ఎంత కష్టపడినా అది నీకు ఆశీర్వాదం కాదు. పైపైన కనబడతాడు నీకు, అంతే పైపైన. కానీ దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వెళ్ళి కష్టపడితే, దేవుని మాటకు విధేయత చూపి కష్టపడితే అది వల్ల పిగిలిపోయినంతకంటే నిండి పొర్లి అనుభవంలోకి మారుస్తారు. మనం తిని పోషింపబడి మిగిలిన తర్వాత 10 మందికి పెట్టి అనుభవాలని దేవుడు మనకి ఇస్తాడు. అది కదా దావీదు చేసిన పని, యోబు చేసిన పని అదే కదా అమ్మా. యోబు అనుభవం ఏంటో తెలుసా అండి? యోబు అనుభవం ఏంటో తెలుసా? మా సంఘం కూడా అప్పుడప్పుడు అర్థం చేస్తారు. మందిరం నుంచి బేసన్లు పట్టుకొచ్చి కిరాయిలు అందరికి వచ్చి పెట్టారు. మిగిలిందంతా వచ్చేస్తుంది. ఏం చేస్తుంది? ఇంతగానే తీసుకోపోయి అనుకుంటాను నేను. అప్పుడు తర్వాత తెలిసింది నాకు సూత్రాలు. అంత మొత్తం కిరాయిలందరికీ వచ్చాడు. అక్కడ వచ్చిన అన్నం అంతా, ఆశీర్వాదం అన్నం అంతా కిరాయిలందరికీ మోసుకొచ్చి పంచిపెట్టడం కూడా ఒక పనే కదా. ఎంత అంటే సిగ్గుపడకుండా మోసుకొచ్చి కిరాయిలందరికీ ఏం చేస్తుంది? అంటే మందిరంలో ఏమి ఇచ్చాడు దేవుడు? ఎంతమంది గర్వపడలేక బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి?
అసలు లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్నారు కొంతమంది అయితే వాటి కొరకు. కానీ ఏమి రూపాయి ఖర్చు లేకుండా దేవుడు సంతానాలు ఇస్తున్నాడంటే అది ఎవరిచ్చింది? గర్వఫలం యెహోవా ఇచ్చు ఆశీర్వాదం అన్నది అక్కడ. దేవుని బిడ్డలారా 27వ కీర్తన గర్వఫలము యెహోవా ఇచ్చు ఆశీర్వాదం. అది దేవుని ఆశీర్వాదం ఉంటేనే హాస్పిటల్ ఖర్చు పెట్టకుండా, లక్షలు ఖర్చు పెట్టకుండా సులువుగా ఇచ్చేస్తాడు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ అనుభవం ఉండాలి. మాట విని దేవుని మాట విని దేవుని మాట విని అనుసరించితే ఒక్క మాట కూడా మాట్లాడదండి. చదువుబడిన వాళ్ళ అందరూ కూడా ఒక్క మాట కూడా తిరుగు మాట. ఎందుకయ్యా, దేనికయ్యా, ఆ నీళ్ళు పోస్తే ఏమవుతుందయ్యా, రాత్రైనా కష్టపడానయ్యా, ఈ వల ఇప్పుడు దాకా వల వేసి అలసిపోయానయ్యా, మళ్ళా నువ్వు వల వేయమంటావేందయ్యా అన్నాడా? అయినను నీ మాట చొప్పున ఎంత వచ్చింది? రాత్రి అంతా కాదు, వారం రోజు కష్టపడినా రాని చాకలు వచ్చింది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఆశీర్వాదం అండి అది. ఇంత దీవెనకి మన జీవితాలలో కేవలం మాట వినడం ద్వారానే ఉందండి. మాట వినడం ద్వారా. అందుకే బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అన్నాడు దేవుడు. బలులు అర్పించుట కంటే మాట వినుటకు శ్రేష్టం. మాట వినుట. నువ్వు అది ఇది 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 ఇచ్చి దేవుని సంతోషపరచాలనుకుంటున్నామన్నో, మాట వినడం శ్రేష్టం. మాట విని నడుచుకోవడమే శ్రేష్టం. ఆయన మాట వినాలంతే, ఆయన సమయాన్ని ఆయనకి ఇవ్వాలంతే, ఆయన సన్నిధిలో ఆయన కార్యాలు ఆయన సన్నిధిలో చెయ్యాలి. శుక్రవారం ఆయన మాట వినరు, ఆదివారం ఆయన మాట వినరు, దేవుని మాట సమయం చెప్పిన రారు. దేవుని మాట ఎన్ని గంటలకంటే దేవుని మాట ప్రకటించింది? ఉదయకాలం ఎన్ని గంటలకు ప్రకటించాం? 6. మనం ఎన్ని గంటలకు వస్తాం చెప్పండి? మనం ఎన్ని గంటలకు వస్తాం? 10. మనం ఎన్ని గంటలకు ప్రయాణం చేసాం? 3 ఎన్ని గంటలకు ప్రయాణం చేసాం? అది ఎన్ని గంటలకు వచ్చాం? ఎన్ని గంటలకు? 12 అంటే పోనీలని చెప్పి 1 గంటకు ప్రారంభించాం. ఇప్పుడు 2 గంటలకు చెప్పాలి, ఇంకా తర్వాత 3 గంటలకు చెప్పవలసి వస్తుంది, తర్వాత 4 గంటలకు, తర్వాత ఇంకా అంతే మొత్తానికే చెప్పాలి. అసలు వెనకకే పోతున్నారు కానీ ముందుకు వచ్చే అనుభవాలు ఉన్నాయి మన బ్రతుకులో. ముందు రావాలని అనుభవాలు ఉన్నాయి మన బ్రతుకులో. సరే ఆలోచించాలి. ఇందా వింటున్నామా మాటలు? వింటున్నామా? 1 గంట దొంగిలిస్తే 1 గంట ఆశీర్వాదాలు పోయిందా లేదా? పోతున్నాయి. ఇవే కదా మన బ్రతుకులో, ఇవే కదా ఆశీర్వాదాలు. దొంగిలించేది ఏందనుకున్నావు? నీ అతిక్రమ కార్యాలే. మాటలు వినకపోవడమే, సమయాన్ని పాటించకపోవడమే, అదే అతిక్రమ కార్యం. గుర్తుపెట్టుకో, దేవుని దృష్టిలో 2.5 గంటలు దేవుని ఆరాధన అంటే 2.5 గంటలు కూడా ఆశీర్వాదాన్ని పొందుకోవాలని మొదటిలోనే దేవుని మందిరంలో చెప్పాలి. అమ్మా సగం కోసేస్తారు, ఇంకొకరు గంట కోసేస్తారు, ఇంకొకరు గంటన్నర కోసేస్తారు. గంట చాలు నాకు అంటారు వాక్యం టైంలో. ఇంకో కొంతమంది ఎప్పుడు వస్తారు అనుకున్నావు? ఆహా, అట్లా వచ్చిన బాగానే ఉండయ్యా బాబు. అయ్యగారు సగం వాక్యం అయినాక వస్తుంది. సగం వాక్యం అయినాక వచ్చి బా ఎంత భక్తురాలో ముసుకేసుకొని చూస్తుంటే ఎంత గొప్ప భక్తురాలు అనిపించాలి. అమ్మా ఎవరు ఒకసారి పలస కడుతుంది, ఒకసారి చిక్కగా కడుతుంది. ఇక ముందు తన భోజనానికి ముందు 100 మందికి భోజనాలు పెడతామంట. తెలుసండి యోగ అంతగానం ఆశీర్వాదం పొందడానికి గల కారణం ఏంటో తెలుసండి? ఆయన భోజనం చెయ్యక మునిపే గొప్ప దైవజనుడు అండి, గొప్ప ప్రార్థనాపరుడు అని చెప్పచ్చు. ఆ గొప్ప ప్రార్థనాపరులో ఉండే అనుభవం ఏంటో తెలుసండి? ఆయన భోజనానికి ముందే 100 మందిని, ఒక్కరోజు కాదు, ఇది ఒకరోజు కాదు, ప్రతిరోజు యోగుకున్న అనుభవాలు ఏంటో తెలుసా? 100 మందికి భోజనం పెట్టిన తర్వాత అప్పుడు ఆయన భోజనం చేస్తాడు. ఎంత ఆశీర్వాదం! అందుకే కదా అయిపోయినాక కూడా ఏం చేశాడు దేవుడు? మొత్తం నేలమట్టం అయినా ఏం చేశాడు? ఆశీర్వాదాలతో నింపాడు దేవుడు. ఇది కదా దైవాశీర్వాదాలు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు కదా. దేవుని కార్యాల కొరకు మన జీవితంలో ఎప్పుడు కూడా సమర్పణ చేసే అనుభవం మీకు మంచివాడు. ఇప్పుడు చెప్పండి,
చెప్పండి, ఇచ్చేస్తాను, ఇచ్చేస్తాను. ఇప్పుడు చెప్పు, దేవుని మాట వింటే ఏమిస్తాడు? మేలు చేస్తాడు, మంచి కార్యాలు చేస్తాడు, శత్రువుల కొడతాడు. దీర్ఘాయుష్యం ఆయుషిస్తాడు, దేవునికి లొంగేటట్టుగా చేస్తాడు. 5, దేవునికి 6, గోధుమలు ఇస్తాడు, 7, కొండ తేనె ఇస్తాడు, 8, సంతోషం, సంతోషం. ద్రాక్షారసం. సంతోషాన్ని ఇస్తాడు. 8, 9, విస్తారమైన చెడ చేపలు ఇచ్చాడు. చెడ ఎన్ని పొదిలి ఆశీర్వాదములతో మనల్ని నింబడుగాక, ఇంటిని నింబడుగాక, వాక్యం విని అనుసరించి నడిచే వారందరినీ నింబడుగాక, ఇంటి ఆశీర్వాదములతో ప్రభు మనల్ని నిండి నడిపించును గాక. మొదలుచుకుందామా 2 నిమిషాలు?